నా శరీరములో ఒక ముళ్ళు ఉంది, దాని కొరకు ముమ్మారు ప్రార్థన చేశాను. నా ప్రభువు నా కృప నీకు చాలన్నాడు. ఏంటా ముళ్ళు? నేను నాకున్న విశేషమైన అభిషేకాన్ని బట్టి, దైవ జ్ఞానాన్ని బట్టి నేను గర్వించకుండా ఉండటానికి నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఏంటా ముళ్ళు అంటే రోగము. చెప్పండి, రోగము. రోగమును అపోస్తుడైన పౌలు గారు ఏమన్నారంటే ముళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ అందరి శరీరాలలో రోగం అనే ముళ్ళు నాకు లేదన్నాడు ఒక్కరు చెయ్యొద్దండి. నాకు ఏ ముళ్ళు లేదండి. సూపర్ అండి. నేను ఎవరున్నారు చెప్పండి? 1 2 3 4 నీకు 10 నీకు 10 నీకు 10. ఎవరైనా ఉన్నారా? అమ్మ బంగారు తల్లి ఉందా ముళ్ళు? కాళ్ళు నొప్పులు లేవా? అదే ముళ్ళు. చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు వృద్ధాప్యం వరకు అమ్మా ఆరోగ్యం బాగుందంటే ఎన్నెన్నో చెప్తారు. తలనొప్పి, కళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, పళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, గుండె నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి. ప్రతి శరీరములో ముళ్ళు. ఎట్లొచ్చింది ముళ్ళు అంటే తినకూడని మాట విన్నారు, చేయకూడని పని చేశారు, తినకూడనివి తిన్నారు కనుక భూమి ముళ్ళ తుప్పలను, గచ్చు పొదలను మొలిపించింది. అందులో శాపం అది. ఆ శాపము మనిషి శరీరాల్లో రోగం అనే ముళ్ళు మొలిచింది. కనుకనే నా శరీరములో ఆరోగ్యం ఉంది అని ఒక్కడు కూడా చెప్పలేడు. ఎవరిని కదిలించినా ఏదో ఒక వ్యాధి ఉందని చెప్తారు. పౌలు గారు అంటున్నాడు కదా, నా శరీరంలో ఒక ముళ్ళు అని. అంటే ఈ ముళ్ళు, ఈ వ్యాధి ఎట్లొచ్చింది? పాపం వల్ల వచ్చింది. పాపపు ముళ్ళు మొలిచాయి, రోగపు ముళ్ళు మొలిచాయి, మరణపు ముళ్ళు గుచ్చుకున్నాయి. అందుకే యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అంటున్నాడు. కాబట్టి ఈ మనిషిని గుచ్చుకున్న పాపపు ముళ్ళు, రోగపు ముళ్ళు, మరణపు ముళ్ళు తెరవటానికి యేసయ్య సిలువ ఎక్కినప్పుడు ఆయన శిరస్సు పైన ముళ్ళు గుచ్చబడ్డా.